అతను రెక్కలిరిచి ఇదే వీళ్ళ హయాంలో ఉన్న పోలీస్ వారు నడి రోడ్డు మీద కొట్టి లాస్ట్ కి అతను అనుమానాస్పదంగా చనిపోతే అప్పుడు ఏరి జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకి? ఆ వరప్రసాద్ అనే ఒక దళిత కుర్రోడు అక్కడ లోకల్ వైసీపీ లీడర్ ఇసుక మాఫియా మీద అడిగాడని చెప్పి ప్రశ్నించాడని చెప్పి అతన్ని గుండు కొట్టించి నడి రోడ్డు మీద పోలీస్ వారు రోడ్డు మీద ఈడ్చుకొని వెళ్తే అప్పుడు ఏరి జగన్మోహన్ రెడ్డి గారు? అంత ఎందుకు రఘురామకృష్ణరాజు వాళ్ళ ఓన్ ఎంపీ, అప్పుడు సిట్టింగ్ ఎంపీ, ఆయన తీసుకెళ్లి 3rd డిగ్రీ ఇస్తే అప్పుడు ఏది జగన్మోహన్ రెడ్డి గారు? అంటే మీ హయాంలో ఇన్ని అరాచకాలు చేస్తుంటే పోలీస్ వారు అప్పుడు మీకు కనబడలేదు, అప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళలేదు. మీరు అడిగిన క్వశ్చన్ రాజు గారు, ఇప్పుడు ఈ సోకాల్ సాయి కృష్ణ మరి జనసేన కార్యకర్త అది అన్నారు, మరి ఎక్కువ కేసులు వీళ్ళ వైసీపీ హయాంలోనే అయినాయి, అతని మీద ఫైల్ అయినాయి. ప్లస్ అతను ఒక పోక్సో నింపుతాడని మీరే చెప్తున్నారు. పోక్సో అనేది ఎంత స్ట్రాంగ్, ఎంత పెద్ద సీరియస్ ఎలిగేషన్ అది. ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం అంటే ఏంటది? సో అలాంటివన్నీ ఆయన వ్యక్తిని ఇవాళ రోజు వీళ్ళు కాపు కులానికి అంటగడుతూ వీళ్ళ సోకాల్ కాపు నాయకులు ఎవరైతే మౌత్ పీసెస్ ఆఫ్ వైసీపీ, వాళ్ళని కాపు నాయకులు అని మాత్రం అనకండి సార్ రాజు గారు. వాళ్ళు మౌత్ పీసెస్ ఆఫ్ వైసీపీ, వాళ్ళతో కావాలని కాపు కుల రాజకీయ రంగు పులమడానికి ట్రై చేసిన వైసీపీ శవ రాజకీయాలు ఇవాళ రోజు ఆంధ్ర ప్రజానికం మొత్తం చూస్తుంది. వీళ్ళకి నైతిక హక్కు లేదు. చంద్రబాబు నాయుడు గారి గురించి, జనసేన పవన్ కళ్యాణ్ గారి గురించి, మా బీజేపీ గురించి, మా కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడే నైతిక హక్కు కూడా లేదు. సో ఇదే వీళ్ళ ఎమ్మెల్సీ అనంత బాబు సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ హాస్యాస్పదంగా ఉంది. దయ్యాలు వేదాలు వల్లిస్తున్నాడు. కృష్ణకాంత్ గారు నిన్ను ఆటలు అట్టుపని చేసి మీ పార్టీ వాళ్ళు ఆడుకుంటున్నారు. అక్కడ మీ కాపు నాయకులు, సోకాలు కాపు నాయకులు బయటకు వచ్చి పకోడీ మాటలు మాట్లాడతారు. నువ్వు ఆటలో పకోడీ, ఆటలు అట్టుపని వెంకటరెడ్డి ఆటలో అట్టుపని అర్థమైందా? సగం జ్ఞానంతో మాట్లాడుతావు. నీకు బీజేపీ రాష్ట్రం ఉందా లేదని అడుగుతావు. 14 లక్షల కేంద్ర అడుగుతావు. సగం మిడిమిడి బీజేపీ అనేది కృష్ణకాంత్ గారు ప్లీజ్, కృష్ణకాంత్ గారు ఆగండి ప్లీజ్, ఒక నిమిషం సార్, టైం అవుతుంది. కృష్ణకాంత్ గారు ప్లీజ్, విమర్శలు కాదు, డిబేట్ జరగాలి. ఎస్ కృష్ణకాంత్ గారు ఆగండి, కృష్ణకాంత్ గారు ఆగండి ప్లీజ్. వెంకటరెడ్డి గారు మాట్లాడండి. వెంకటరెడ్డి గారు మాట్లాడండి, టైం అవుతుంది. వెంకటరెడ్డి గారు మీరు సబ్జెక్ట్ మాట్లాడేసి టైం అయిపోతుంది. నేను సబ్జెక్ట్ మాట్లాడతాను. నా మీద కూడా కేసులు పెట్టారు ఆ పోలీసులు. ఏదో ఇందాక బండారు వంశీ గారు అంటున్నారు కదా, ఆ పోలీసు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నాడుగా. మరి 2 సంవత్సరాల్లో అతని మీద మరి మీరు ఏం తీసుకున్నారు? నీ మీద తప్పుడు కేసులు పెడితేనో లేదా స్టేషన్ తీసుకెళ్తానో కాంప్రమైజ్ అయిపోయారా? కాంప్రమైజ్ అయిపోయారా? 2 ఒకటి క్లియర్ గా ఇందాక పాపం గొంచుకొని కీర్తన గారు మాట్లాడుతున్నారు కులము, లేదంటే సుబ్రహ్మణ్యం గారికి డ్రైవర్ సుబ్రహ్మణ్యం, అమ్మ సుబ్రహ్మణ్యం దానికి